భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని పోచమ్మ దేవాలయం బోనాలు తెచ్చే భక్తులను గుడి పూజారులు ఇబ్బందులు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్న దేవాలయ కమిటీ సభ్యులు నీలం శివ పేర్కొన్నారు. పూజారులు తమ ప్రవర్తన మార్చుకోవాలని అన్నారు. కాశీబంగారం పోచమ్మ దేవాలయంలో గత కొంతకాలంగా ఉచిత భవనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం మొదటి వారం నుండి అమ్మవారికి ప్రేమలేఖ సమర్పణ స్పష్టంగా నిర్వహిస్తున్నామని ప్రకటించడం జరిగిందని నీలం శివ తెలిపారు. కావున పూజారులందరూ భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. పూజారులు తమ పద్ధతిని మార్చుకోవాలని అన్నారు. మెల్లగా లోపల మెల్లగండి, ప్రశాంతంగా మీ యొక్క మొక్కులను సమర్పించుకోండి. చెప్పండి. కాశీబుగ్గలోని 19వ డివిజన్ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో గత సంవత్సరం నుంచి ఉత్సవ బోనా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా ఉత్సవ బోనా నిర్వహించే క్రమంలో పూజారులు మాకు డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేకపోతే ఇద్దాన్ని భక్తుల నుంచి అక్రమంగా వసూలు చేయడం జరిగింది. దీనిని ప్రశ్నించినందుకు మేము పని చేయం, మేము వెళ్ళిపోతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని భక్తులు అందరినీ వదిలిపెట్టి మేము ఎంత భద్రాడినా భద్రకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము డబ్బులు ఇస్తేనే పూజ చేస్తాం, లేకపోతే చెయ్యం. డబ్బులు కావాలి. ఎవరు ఆలయ ఇక్కడ ఉండేటువంటి కుమ్మరి పూజారు అమ్మాయి పద్ధతి కాదని చెప్పినా కానీ మరి వినకుండా లేదు, మాకు డబ్బులు కావాలి, మేము అనుకున్నాం. అట్లనే ఇప్పుడు మామూలుగా మనం వయసు ఎట్టిస్తాం, ఆలయం డబ్బులు ఉండిలో వేయగలడని అంటాం. మరి అన్నది కట్ట కూడా అనద్దు, మాకే ఇవ్వాలి డబ్బులు అని చాలా అక్రమంగా వసూలు చేయడానికి పాల్పడుతున్నారు. మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఉచితంగా ఈ బోనా నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వీళ్ళు అనేక మార్లు అందరి దగ్గర తిరిగి కూడా మాకు పైసలు కావాలి, డబ్బులు అని తిరుగుతున్నారు. దీన్ని మేము నిర్విరుద్ధంగా భక్తుల నుంచి అక్రమంగా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీన్ని వద్దని చెప్పినందుకు మేము పూజ చేయకపోని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటన సందర్భంగా కార్యక్రమాలకు హాజరవుటగాను హెలికాప్టర్లో వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మచ్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికిన వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, కూడా చైర్మన్ ఇనుగల వెంకటరామిరెడ్డి తదితరులు. పొలిటికల్ గా ఐడియా ఉందా నాకు? సరే తప్పకుండా. హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం ఎన్ఐటి గెస్ట్ హౌస్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికిన ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మచ్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు, సారయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కూడా చైర్మన్ ఇనుగల వెంకటరామిరెడ్డి, వరంగల్ సిపి అంబేర్ కిషోర్జు, హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, వ్యాకడ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, లావణ్య, ఏఎఫ్డిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है।
ప్లీజ్ వెనక్కి జరగండి. ప్లీజ్ మీరు వెనక్కుంటే అంత క్లారిటీ వచ్చింది. ప్లీజ్ అన్న. ఎవరు రావద్దు ప్లీజ్. హన్మకొండ జిల్లాలో చారిత్రక దేవాలయాలు, ప్రదేశాలు, పార్కులు, జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, విపత్తుల నిర్వహణ సమయంలో ఇతరాత్ర అంశాలకు కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతిపాదిత కూరగాయల మార్కెట్, విపత్తుల నిర్వహణ, పారిశుద్ధ నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, బయోమైనింగ్ ప్లాంట్, కాలోజీ, కళాక్షేత్రం తదితర అంశాలను గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. It is happening across the state, sir. Here we have completed 28 such Anganwadis. Because Anganwadi was not clearly defined. Yes, I have photos also, sir. Earlier times in our states or other states, Anganwadi is not clearly defined. Sir. Anganwadi अच्छा है हम जानते हैं, पर क्या करता है हम मालूम नहीं था. Sir. Now you will have it defined. Yes, sir. That's a very good idea. Yes. You are doing it here also. Yes, sir. Across the state. Very good. Across the state, it's being done. That's a very good idea. That's a very good idea. Then, sir, as a scheme of excise and narcotics department, to wait for the results like how this would take off, sir. And here we would be targeting age group of 11 to 18 years, sir. And the Anganwadi center, sir, I am just presenting the pictures which are drawn where the children would come to school and then they would learn from the wall itself. That's the idea, sir, basically. And also they have a small group kind of a daily play group kind of an activity which would involve them into the community activities, sir. What are you doing in UNESCO? Previous slide back. UNICEF, sir. UNICEF gives us the basic training as to the world class knowledge what is there available. Yes, yes, sir. To the VO, sir. VOs in turn would go to the school and then they will form a Sneha committee in the school, sir, with girls of 11 to 18 group. They take it out and then they would educate them on the safety, how to be safe and the self-defense mechanisms, the nutrition, because This is a new thing. this is a very new thing, sir. Yes, sir. Yes, sir. And in I'll look at it, sir. Once I think again, 1%, 2% हो गया. yes, sir. Yes, I'll check it, sir. Yes, sir. I'll check it, sir. Check it. Then, sir, then under Pradhan Mantri, sir, under Urban Mission, sir, at Parvatagiri cluster, sir. This is a mandal which is will work out, sir. So one should work it out. Yes. In Tripura also I tell you all the officers, let us see at least one urban. Because the work is always ongoing. Yes, sir. वो हो गया, सड़क हो गया तो ड्रेन नहीं हुआ, ड्रेन हुआ तो लाइट नहीं हुआ, लाइट हुआ तो हाउसिंग नहीं हुआ, something, you know. So it keeps on going on. So Yes, one, sir. how to finish it, that is the challenge actually. I'll work it out on that. It's a very big challenge for you IS officers. Yes. How to get one urban ready Sir. in the country actually. Yes, sir. If it's a ongoing process for eternity, then it becomes to Yes. infinity, it becomes very difficult. ठीक ना? Yes, sir. So try to get it on ready. Yes, sir. Not you only, all over the country, All over same the thing. country. Yes, sir. I visited many places in the country and asked them, urban ready है क्या? उन्होंने ongoing है. हमारा state में ongoing होता रहता है. How to finish it? It's quite a old program of the central government. Sir. But somehow or the other there is some, something there which doesn't make something there which doesn't make it end. Sir. How to end it? Yes, sir. That'll We'll be work good it on idea. it, sir. Yes, sir. End is important. Yes, sir.
We are also focused on their sustainability, sir, not only grounding them. Yes, sir. Very important subject. Then, sir, yes, sir. Yes, sir. Yes, sir. Then, sir, in civil supplies, we have almost 2.6 lakh ration card holders, sir, and yes, sir. Yes, sir. Anemia. Yes, sir. Yes, yes. Yes, sir. Yes, sir. వరంగల్ నగరం 34వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో భారీ ధనసంచులు ఇతర వస్తువుల దుకాణ సముదాయంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోషాల పద్మ, కేడాల పద్మ జనార్దన్, శ్రీనివాస్ కుంకోడం, శివకృష్ణ, సిద్ధం రాము, కత్తెర్లశాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో నష్టపోయిన వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అన్న కొంచెం మీరు వెడల్పున్నారు. నరసింగనా మీరు అటుండండి. हमारे मोने में पापा मेरे भाई को चार కొంచెం ముందుగా అప్లికేషన్ ఎంత అయింది, నష్టం ఎంత అయింది, ఏం కాదు అనేది రాసి వారు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, ఎంఆర్ఓ గారు ఈయనే ఉంటాడు, ఫోటోలు తీసుకుంటాడు, కొత్త భారతాన్ని అనేది రాసి ఇంటికని పెట్టి ఇచ్చే ఫోటోలన్నీ వాళ్ళ నిలబెట్టి తీసి వెంటనే పంపండి. 2 రోజుల నుంచి కొత్త అలా అది కూడా వరంగల్ శివనగర్ ప్రాంతంలో మరి అగ్ని ప్రమాదంలో జరిగింది. అలా ఎలా జరిగిందో వెంటనే పోలీసులు జరిగింది. మరి ఇక్కడ ఉన్న 3 బాధితులకు ఆరోగ్యం కూడా రావడం జరిగింది. ఎస్టిమేట్ చేసి వారికి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి పరిస్థితి పూర్తి బాధ్యత ఉండాల్సిన తెలియజేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు బాణసంచ పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు రవిదిడ్డి, కుమారస్వామి నాయకులు దుబ్బా శ్రీనివాస్, విజయ్, బుజ్జూరి రవి, మరుపుల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణలో బెయిల్ మంజూరే బయటికి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.
అంతకంటే మేము ఏడ ప్రోగ్రామ్ పెట్టినా బిడ్డలను పంపుతాను వాళ్ళే పంపుతాను కదా. శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి నేత, అధ్యక్షురాలు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి నేత, ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది. ఈరోజే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేస్తే నిజంగా ఈ 153 రోజులలో గడిచిన పరిస్థితులను అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిల్ ఇస్తామని చెప్పి ఆశ చూపడం, దానికి సోదరి కవితక్క త్రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తే ఆ విధంగా తప్ప నేను వెనుకాడకు లేదు, వెనుకపోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి చివాట్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఆషామాషి కాదు, మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు, ఎందుకు ఈ డిలే చేస్తున్నారు, మీ దానికి గల కారణాలు ఏందని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది. బెయిల్ ఇస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేను ఉన్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతోటి మీరు నన్ను అరెస్ట్ చేయాలని కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేసీఆర్ గారిని ఫేస్ చేయలేక, కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక, వారి యొక్క నాయకత్వాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలో వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. హైదరాబాద్లో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా తనపై తన నాన్న నాగార్జున ట్వీట్ చేశారని తర్వాత మాట్లాడతానని అన్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఎందుకండి ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము, దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు ఒఫీషియల్ గా. సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే it's always to have people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad? చెప్తాను త్వరలో చెప్తాను. Let's ask more brand related questions, please. No more personal questions. హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ నేతలు హాజరయ్యారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. చెప్పండి. అస్మాకం
సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలని చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मुझसे मेरा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का लिए जो మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.